दत्तात्रेयो दिगंबरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धर्ता भव संकटात् द्राम दत्तात्रेयाय नमः। శ్రీ విద్యాపీఠం మాత పిలిచారు శ్రీపాద్, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని ప్రతిష్టాపించాలి, దానికి మీ యొక్క సహకారం కావాలి అని అంటే ఆ దత్తుడు ఆజ్ఞగా స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది. 3 రోజులుగా ఇక్కడ అంకురార్పణ కలశ స్థాపనతోటి ఆరంభమై పుష్పావాసం మొదలైన కార్యక్రమాలన్నీ సంపన్నం చేసుకొని దత్తహోమం అన్నీ కూడా సంపూర్ణం చేసుకొని పూర్ణాహుతి అయ్యి, అలాగే శ్రీ లలితాపీఠం బ్రహ్మానంద సరస్వతి స్వామివారు, అలాగే అమలాపురం దత్తపీఠం దత్తమహారాజు వారు కూడా ఇక్కడికి రావడం విశేషం. వారిరువురి కరకమలాల మీదుగా ఇవాళ శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా విశేషంగా ఔదుంబర దత్తపాదుకలు కూడా ఇక్కడికి వచ్చినాయి. ఆ ఔదుంబర దత్తపాదుకలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు జరిగింది. దత్తాత్రేయ సాంప్రదాయంలో, గురు సాంప్రదాయంలో పాదుకలకి అత్యంత ప్రాముఖ్యత కనుక పాదుకలను కూడా ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ ఈరోజు మొదలుకొని ప్రతినిత్యం ఇంకా దత్తాత్రేయుల వారి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశేష పూజలు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇంకెక్కడి నుండి. ఇవాళ అనేక మంది భక్తులు వచ్చారు.
దత్త మార్గంలో దత్తప్రీతి అన్న సంతర్పణ కనుక అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతోంది. మీరు చూస్తున్న విధంగా భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ క్షేత్రానికి క్షేత్రము అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ గత 2 దశాబ్దాలు పైకాలంగా గురువులు ఉండి అనేక మంత్రానుష్ఠాన కార్యక్రమాలు జపతపాదులు యజ్ఞయాగాదులు కూడా నిర్వహించారు కాబట్టి ఇది క్షేత్రమండంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. అందులోనూ కంచి కామకోటి పీఠాధిపతుల ఆశీర్వాదం ఉంది. త్వరలో ఇక్కడ వేద పాఠశాల కూడా ఆరంభమవుతోంది. గోశాల ఉంది కనుక ఇది క్షేత్రమే. ఈ క్షేత్రానికి భక్తులు దత్తభక్తులు ఎక్కడున్నా కూడా వచ్చి స్వామివారిని పూజించుకొని వారి ఆశీస్సులను పొంది వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అలాగే నాకు ఇటువంటి సదవకాశం ఇచ్చిన శ్రీ విద్యాపీఠం అధిపతులకు మరియు వారి శిష్యుల గణాలకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. శ్రీ గురుదేవదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం సర్వదా యోగపీఠస్థం ముక్తికామార్థ సిద్ధయే. మాది శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం. మా గురువుగారు స్వామి జ్ఞానానందనాథ. స్వామి జ్ఞానానందనాథ గారు మా గురుపత్ని గారు ఇక్కడ జ్ఞానాంబ ఉన్నారు. అయితే ఈ పీఠం గురువుగారు శ్రీ విద్యా సాంప్రదాయపరంగా పీఠం నడుస్తుంది. ఇక్కడ శ్రీచక్రోపరిస్థిత కామాక్షి అమ్మవారు మరియు చంద్రమౌళి ఈశ్వరుడు ఉంటారు. గోశాల కల్పవల్లి గోశాల. ఈ క్షేత్రం ఇది మా గురువుగారి యొక్క మంత్రానుష్ఠానం వల్ల ఈ ప్రదేశం ఒక క్షేత్రంగా మారింది. గురువుగారు అనేక యాగాలు యజ్ఞాలు చేస్తూ కంచి పరమాచార్య అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు ఆయన ఆదేశాల ప్రకారం ఇక్కడ శ్రీ విద్యా సాంప్రదాయాన్ని అభివృద్ధి చెందించాలని, అందరూ కూడా ఆ సాంప్రదాయంలో అమ్మవారి యొక్క భక్తులుగా ఉంటూ ఆ ఉపాసన చేస్తూ వాళ్ళ జీవనాన్ని గడపాలని కృషితో అనేక రకమైన యజ్ఞాలు యాగాలు చేస్తూ ఈ సాంప్రదాయాన్ని వృద్ధి చెందిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నటువంటి కోరికలో ఆయన అనుకున్న విషయాలలో ఒకటి శ్రీ దత్తాత్రేయ ప్రతిష్ట ఇక్కడ చేయాలని ఈ స్థలంలో ఆయనకి ఒక ఆలోచన ఉండేది. అయితే గురువుగారు 2013లో సిద్ధి పొందారు. తర్వాత మా సతీర్థులందరూ కూడా వారి యొక్క ప్రయత్నాలతో వాళ్ళు అనుష్ఠాన బలంతో చేస్తూ ఇక్కడ ఈ దత్త ప్రతిష్టకి ఒక పునాది పలికింది. అయితే ఈ దత్త ప్రతిష్ట అనేది ఇక్కడ మన ఔదంబర వృక్షం మూలంలో చేద్దామని ఒక ఆలోచన కలిగింది. అయితే అందులో భాగంగా ఇక్కడ మా సతీర్థులు వంగల సురేష్ చంద్ర శర్మ యొక్క సహకారంతో, అట్లాగే మన శ్రీపాద శర్మ గారి యొక్క సహకారంతో ఈ రోజున ప్రతిష్ట జరిగింది. ఈ ప్రతిష్ట 13వ తారీఖు నుంచి తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మేము హోమాలు ఇత్యాది జపాలు, యంత్ర సంస్కారం, గర్తన్యాసం ఇలాంటివి చేయడానికి కావాల్సినటువంటి విధానాలన్నీ చేస్తూ ఈ రోజున ఈ 16వ తారీఖు ఈ 15వ తారీఖు ఏప్రిల్ సోమవారం సప్తమి తిథి నాడు ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ సందర్భంగా మనకి శ్రీపాద శర్మ గారి యొక్క సహకారంతో అలాగే స్వామివారు కూడా మన అమలాపురం నుంచి ఒక స్వామివారు కూడా వచ్చారు. వారందరి యొక్క పర్యవేక్షణలో అలాగే లలితాపీఠం స్వామివారు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామివారు కూడా విచ్చేసి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ స్వామివారి యొక్క ప్రతిష్టకి ప్రధానమైనటువంటి అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఈ రకంగా ఈ పీఠంలో ఈ శ్రీ విద్యా సాంప్రదాయంలోనే దత్త సాంప్రదాయం అనేది ఒక ప్రధాన అంశం. కాబట్టి అందరికీ కూడా ఈ రోజున ప్రతిష్ట సందర్భంగా అన్నదానం, అన్నప్రసాదం ఈ రకంగా జరుగుతోంది. జై గురుదత్త, శ్రీ కామాక్షి.